ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్ను ఏపీసీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా ఇకపై ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్ అనేది ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం పెన్షనర్స్కు చెల్లించిన మొత్తం పెన్షన్ వివరాలను స్పష్టంగా తెలిపే ఒక అధికారిక పత్రం. ఈ యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్ ద్వారా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి తదుపరి మార్చి 31వ తేదీ వరకు పెన్షనర్ పొందిన యాన్యువల్ గ్రాస్ అమౌంట్ వివరాలు, ఇన్కమ్ ట్యాక్స్ ఏదైనా చెల్లించినట్లయితే చెల్లించిన ఇన్కమ్ ట్యాక్స్ వివరాలు వంటివి తెలుసుకోవచ్చు. యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి అత్యంత కీలకమైన పత్రం. ఇందులో ఉండే వివరాల ఆధారంగానే పన్ను లెక్కింపు జరుగుతుంది. బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవాలన్నా లేదా ఇతర ఆర్థిక అవసరాలకైనా ఇది ఆదాయ ధృవీకరణ పత్రంగా, అంటే ఇన్కమ్ ప్రూఫ్గా ఉపయోగపడుతుంది. ట్రెజరీ నుండి రావాల్సిన పెన్షన్ సరిగ్గా లెక్కగట్టబడి వస్తుందో లేదో సరిచూసుకోవటానికి ఇది సహాయపడుతుంది. పెన్షన్ పే స్లిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాము. ఇప్పుడు కూడా అవే స్టెప్స్ పాటిస్తూ యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ కంప్యూటర్లో ఏదైనా ఒక బ్రౌజర్ను ఓపెన్ చేయండి. అక్కడ సెర్చ్ బార్లో cfms.ap.gov.in అని టైప్ చేసి ఎంటర్పై ప్రెస్ చేయండి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారిక సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో కుడివైపున కనిపించే లాగిన్ బటన్పై క్లిక్ చేయండి. వెంటనే మరొక పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మీ సిఎఫ్ఎంఎస్ నెంబర్, పాస్వర్డ్ టైప్ చేయండి. తర్వాత లాగాన్పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హోమ్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో 3 టైల్స్ అంటే 3 బాక్సులు కనిపిస్తాయి. బయోమెట్రిక్ ఆర్ ఐరిస్ డివైస్ కాన్ఫిగరేషన్, ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ ఈఎస్ఎస్, నోటిఫికేషన్స్ అనే 3 బాక్సులు ఉంటాయి. వాటిలో మధ్యలో బాక్స్ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈఎస్ఎస్ ఓవర్వ్యూ స్క్రీన్ అని ఉన్న మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీ పేరు, సిఎఫ్ఎంఎస్ నెంబర్ వంటి వివరాలు కనిపిస్తాయి. ఆ పేజీని నెమ్మదిగా పైకి జరుపుతూ వెళ్తే పేరోల్ సర్వీసెస్ అనే హెడ్డింగ్ క్రింద పే స్లిప్ ఆప్షన్తో పాటు యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్ అని కూడా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో పెన్షనర్స్ సిఎఫ్ఎంఎస్ ఐడి, ఇయర్, వ్యూ స్టేట్మెంట్ అని కనిపిస్తాయి. ఇప్పుడు ఇయర్పై క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ మెనూలో 2026, 2025, 2024 అని కనిపిస్తాయి. ఇప్పుడు 2025 పై క్లిక్ చేసి వ్యూ స్టేట్మెంట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన పెన్షనర్స్ యాన్యువల్ పే స్టేట్మెంట్ కనిపిస్తుంది. దానిని ఆ పేజీలో కల డౌన్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2024-25కు సంబంధించిన యాన్యువల్ పే స్టేట్మెంట్ కావాలంటే డ్రాప్ డౌన్ మెనూలో
2024 పై క్లిక్ చేసి వ్యూ స్టేట్మెంట్పై క్లిక్ చేసి పొందవచ్చు. ఒక్కోసారి వ్యూ స్టేట్మెంట్పై క్లిక్ చేసినప్పుడు ద పీడిఎఫ్ ఫైల్ కుడ్ నాట్ బి లోడెడ్ అని వస్తుంది. అప్పుడు ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ను వేరొక బ్రౌజర్లో ట్రై చేయండి. యాన్యువల్ పే స్టేట్మెంట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉపయోగించి యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్ను ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకొని భద్రపరచుకోండి.